హలో ఫ్రెండ్స్, నేను మీ శైలు. వెల్కమ్ టు స్పైసీ బైట్స్. ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం. ఈ షడ్రుచులు అంటే 6 రుచుల కలయిక. ఈ 6 రుచులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చింతపండు, అలాగే మామిడి ముక్కలు, కొద్దిగా బెల్లం, కొద్దిగా వేప పువ్వు, అలాగే కారం, ఉప్పు, వీటన్నిటిని కలిపి షడ్రుచులు అంటారు. ఇవే అసలైన రుచులండి ఈ ఉగాది పచ్చడికి. వీటితోటే ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడైతే పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని కొద్దిగా నీళ్లు పోసి ఒక పావుగంట పాటు బాగా నానబెట్టుకోవాలి. ఈ చింతపండు నుండి గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జుని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఈ చింతపండులో 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని గుజ్జునైతే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జులో అరకప్పు వరకు మామిడికాయ ముక్కలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే ముందుగా రెడీ చేసుకున్న వేప పువ్వును కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ ఉగాది పచ్చడి ఎప్పుడు చేసుకున్నా ఇందులోకి కొత్త చింతపండు, కొత్త బెల్లాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇందులోకి చివరగా నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పును యాడ్ చేసుకుంటున్నాను. మీకు వద్దు అనిపిస్తే స్కిప్ చేసేసుకోవచ్చు. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మీరు కావాలంటే అరటిపళ్ళు, యాపిల్ ముక్కలు, అలాగే దానిమ్మ ఏవైనా కూడా వేసుకోవచ్చు. మీరు ఉగాది పచ్చడి ఎప్పుడు చేసుకున్నా డౌట్ లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.